ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరము జూన్ నెల 11వ తారీఖు మరి గురువారం అండి. ఇక చూసినట్లయితే ఈ సంప్రదాయంలో చూస్తే స్వస్తి చాంద్రమాన పరాభవనం సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్షం. ఇవాళ ఏకాదశి సాయంకాలం 6:14 వరకు ఉంది. అశ్విని నక్షత్రం రాత్రి 3:20 వరకు, రాత్రి వర్జం 11 నుంచి 12:50. అందువల్ల రాత్రి వర్జం కాబట్టి మనకి ఏవైతే ఆటంకం లేదు. ఇంక ఉదయం దుర్ముహూర్తం 9:49 నుంచి 10:41 వరకు దుర్ముహూర్తం ఉంది. ఏకాదశి గురువారం కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నిన్న దశమి, ఇవాళ ఏకాదశి, ఈ రెండు రోజులు మంచి దశమి ఏకాదశులు మంచివనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇకపోతే ఏంటంటే ఇవాళ ఒకటేమో దత్తాత్రేయుడికి ప్రీతికరమైనటువంటి, రెండోది సాయిబాబాకండి, షిర్డీ సాయిబాబా. ఇప్పుడు ఇక్కడ 2 రకాలండి. షిర్డీ సాయిబాబా వాళ్ళు కూడా గురువారం నాడే ఆయనకి భజనలు అవి చేసి ఆరాధిస్తారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా భక్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మరి ఈ రోజున భజనలు చేసుకొని ప్రసాదాలు పంచుకొని వాళ్ళ శక్తి కొద్దీ, ముఖ్యంగానండి పుష్కరాలు అటువంటి వాటిలో చూశాను వాళ్ళ సేవ. పుట్టపర్తి భక్తులందరూ కూడా వాళ్ళు చేసే సేవ మానవ సేవ అండి. నిజంగా చెప్పాలంటే మానవ సేవే మాధవ సేవ అనే దానికి నిదర్శనంగా ఆ భక్తులు కనిపిస్తుంటారు. ఎంత సంపన్నుడైనా సరే అలా కారణంలో వచ్చి అక్కడ మనం తిని పారేసినటువంటి ఆకులన్నీ తీసి శుభ్రం చేసి, ఏమండి కొన్ని ఏది ఉత్సవాల టైంలో అనమాట. అదేవిధంగా చంటి పిల్లలు వృత్తులుంటే వాళ్ళకి ఉచితంగా పాలు సప్లై చేసి ఇవన్నీ కూడా చేశారు. అటువంటి ఆదర్శాలు ఏమండి, ఆయన దైవమా ఇక్కడి నుంచి, ఇవన్నీ అనవసరమైన మాటలండి. షిర్డీ సాయిబాబా దైవమా, పుట్టపర్తి సాయిబాబా దేవుడా, ఆయన వాళ్ళు దేవుళ్ళని ఎక్కడ చెప్పుకోలేదుగా, దేవుళ్ళని నమ్మమన్నారు. మానవత్వాన్ని ఆదరించమని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇంకో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ ఏకాదశి ఉపవాసం ఉంటే మంచిది. ప్రత్యేకంగా ఈ అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశిని పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దీని పేరు కమల ఏకాదశి అండి. అంటే ఏంటంటే ఈ రోజున కనుక ఉన్నట్లయితే ఒక పూర్వం పురాణాల్లో అనేక కథలండి. విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉంటే ఆయన 5వ కొడుకు దుర్మార్గంగా ఉండి ఇంట్లోంచి బయటికి పంపిస్తే చివరికి అతనికి జ్ఞానం కలిగి ఈ ఏకాదశి వ్రతం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి.